వెల్కమ్ టు ఆచారి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా సైకాలజికల్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి ఫస్ట్ యూనిట్లో మనం 4 టాపిక్స్ ఉన్నాయి. ఆ 4 టాపిక్స్లో లాస్ట్ మెథడ్ ప్రయోగాత్మక పద్ధతి అనేటువంటిది ఉంది. దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ ప్రయోగాత్మక పద్ధతి సంబంధించినటువంటి అంశము, ప్రయోగాత్మక పద్ధతి అంటే ఏంటి, ఆ భావన, తర్వాత దీంట్లో ఉన్నటువంటి కొన్ని స్టెప్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి అంశాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రయోగాత్మక పద్ధతి శాస్త్రీయ పద్ధతిలో ఒక ముఖ్య పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి. ఏ పద్ధతులలో? శాస్త్రీయ పద్ధతిలో, సైంటిఫిక్ సంబంధించినటువంటి మెథడ్స్లో ముఖ్యమైనటువంటి పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి. ఇది అన్ని పద్ధతులలో శాస్త్రీయ విషయనిష్టత ఉన్న పద్ధతి. ఈ అన్ని పద్ధతులు ఇప్పుడు మనం ఇంకా 2-3 పద్ధతులను చూసాం. అంత పరిశీలన పద్ధతి, వ్యక్తి చరిత్ర పద్ధతి, పరిశీలన పద్ధతి. ఆ పద్ధతులన్నింటిలో కానీ ఇంకా వేరే ఎన్ని పద్ధతులున్నా అన్ని పద్ధతుల కంటే శాస్త్రీయంగా విషయనిష్టత పద్ధతి ఉన్నటువంటి పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఇక మనోవిజ్ఞాన శాస్త్రానికి శాస్త్రీయ హోదాను ఇవ్వడానికి ఈ పద్ధతి ముఖ్య కారణం. మరి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి సైకాలజీ ఉంది కదా, ఆ సైకాలజీ సంబంధించినటువంటిది అది కూడా ఒక శాస్త్రమే అనేటువంటి హోదాను ఇవ్వడానికి ఈ పద్ధతి ముఖ్య కారణం. ఏ పద్ధతి? ప్రయోగాత్మక పద్ధతి ముఖ్య కారణం. తర్వాత మనుష్యుల ప్రవర్తనను శాస్త్రీయంగా విషయనిష్టతో అధ్యయనం చేయడానికి ఎందరో మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చేసిన నిరంతర కృషి ఫలితమే మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగాత్మక పద్ధతి యొక్క అభివృద్ధి. మనోవిజ్ఞాన శాస్త్రంలో ఈ పద్ధతి అభివృద్ధికి ముఖ్య కారక ప్రవర్తనవాదులు. ఈ విధంగా మనకు సైకాలజీ సంబంధించినటువంటి మనుషుల ప్రవర్తనకు సంబంధించి శాస్త్రీయంగా విషయనిష్టతో అధ్యయనం చేయడానికి చాలామంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చేసినటువంటి నిరంతర కృషి ఫలితమే మనకు ఈ ప్రయోగాత్మక పద్ధతి అనేటువంటిది లభించడం జరిగింది. అయితే దీనికి ముఖ్యంగా ఈ పద్ధతి ప్రయోగాత్మక పద్ధతికి అభివృద్ధికి ముఖ్య కారకులు ఎవరు? ప్రవర్తనవాదులు అని చెప్పుకోవాలి. బిహేవియరిస్ట్ ప్రవర్తనవాదులు. ఇది మనకు ప్రయోగాత్మక పద్ధతికి సంబంధించి. ఇంకొక అంశం, ప్రయోగం అంటే సహజంగా సంభవించే సంఘటనలను, పరిస్థితులను ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించి పరిశీలించడం అనేటువంటిది ప్రయోగానికి సంబంధించినటువంటి అర్థం. మనకు మొట్టమొదట స్టార్ట్ చేసింది విల్హెల్మ్ హుంట్ అనేటువంటి WHO అనేటువంటి ప్రయోగశాలను ప్రారంభించి మనకి ఈ విధంగా ఈ పద్ధతిని ఫాలో కావడం జరుగుతుంది. అయితే ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి అర్థం ఏంటంటే, సహజంగా ఉన్నటువంటి సంఘటన, పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించి పరిశీలించడం, దాన్ని ప్రయోగం అని చెప్పొచ్చు. ఇక మనోవిజ్ఞాన శాస్త్రంలో మనుషుల ప్రవర్తనకు ఉద్దీపన కలిగించే పరిస్థితులను సృష్టించి మనుషుల ప్రవర్తనను అధ్యయనం చేస్తారు. ఈ విధంగా మనుషుల ప్రవర్తనను అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇక మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగాలు ప్రయోగశాలనే కాకుండా ప్రయోగశాల బయట కూడా, అంటే బడిలో, ఇంటిలో, అన్ని చోట్ల జరుగుతాయి. వీటిని మనం ప్రయోగ పద్ధతి అని చెప్పుకోవచ్చు. మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు అంటే ఈ మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి ప్రయోగాలన్నీ కూడా ఓన్లీ మనకు ప్రయోగశాలనే కాకుండా, అంటే బడిలో, ఇంటిలో, ఇంకా ఎక్కడైనా కూడా ఇలాంటి ప్రయోగాలు మనం చేయవచ్చు. ఈ ప్రయోగాత్మక పద్ధతికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య లక్షణాలు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి బిట్టు మనకు ఏ విధంగా వస్తుందంటే, ఈ క్రింది వాటిలో ప్రయోగాత్మక పద్ధతికి సంబంధించి లక్షణం కానిది అని అడుగుతాడు. ఇంతకుముందు మొన్నటి వరకు జరిగినటువంటి టెట్లో కూడా కానిది అనేటువంటిది ఖచ్చితంగా ప్రశ్నలు రావడం జరిగింది. ఈ క్రింది వాటిలో ప్రయోగాత్మక పద్ధతికి సంబంధించి ముఖ్య లక్షణాలు కానిది అంటే దీంట్లో ఉన్నటువంటి 3 ఆప్షన్లు ఇచ్చి ఇంకొకటి వేరే ఆప్షన్ ఇస్తాడు. దాంట్లో మనం అలా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ముఖ్య లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగంలో ఖచ్చితంగా 2 వ్యక్తులు ఉంటారు. ఎంతమంది ఉంటారు? ఒక ప్రయోగంలో
ఇద్దరు వ్యక్తులు ఉండడం జరుగుతుంది. మరి దీంట్లో ఎవరు? ప్రయోగం చేసేవారు, ప్రయోగం చేయబడేవారు. మరి ప్రయోగం చేసే వాళ్ళను ప్రయోగకర్త అని, ప్రయోగం చేయబడేవారిని ప్రయోజ్యుడు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం మొదట గుర్తుంచుకోవాల్సింది, ప్రయోగ పద్ధతిలో ఎంతమంది ఉంటారు? ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఎవరు? ప్రయోగం చేసేటువంటి వారు, చేయబడేటువంటి వారు. ప్రయోగకర్త అని, ప్రయోజ్యుడని. ఇది ఒక ముఖ్య లక్షణం. సెకండ్ వన్, మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు ఖచ్చితంగా జీవులపైనే జరుపుతారు. దేనిపైన జరుపుతారు? జీవులపైనే జరుపుతారు, నిర్జీవులపైన జరుపరు అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇక తర్వాత, మనోవిజ్ఞాన శాస్త్రంలో పరిస్థితులను లేదా చరాలను నియంత్రించడం అనేది ముఖ్య కారణం. ఇలా చేయడం వల్ల మన ప్రయోగాన్ని ప్రభావితం చేయగలిగే ఇతర కారకాలను తొలగించడం జరుగుతుంది. దీని ఫలితంగా కారణం, పరిణామాల మధ్య ఖచ్చితమైనటువంటి సంబంధాన్ని పేర్కొనడానికి వీలవుతుంది. ఇది పరిస్థితులకు, చరాలకు సంబంధించి. అయితే చరం అంటే ఏంటి? మరి చరం అంటే ఏంటి? మార్పు చెందే లేదా మార్పును తెచ్చే సంఘటనలు లేదా ప్రక్రియలు అని అర్థం. చరం అంటే మార్పు అనేటువంటిది అర్థం. మార్పు చెందడం లేదా మార్పు తెచ్చే సంఘటనలు లేదా ప్రక్రియలు అని అర్థం. మరి ఈ చరాలు ఎన్ని రకాలు? చరములు మరి ఎన్ని రకాలు? చరాలు ఎన్ని రకాలంటే 3 రకాలు చరాలు. ఒకటి స్వతంత్ర చరం, 2 పరతంత్ర చరం, 3వది జోక్య చరం. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్వతంత్ర చరం ఏదైతే ఉందో, పరతంత్ర చరం ఏదైతే ఉందో, వీటికి మధ్యగా ఇంకొకటి జోక్య చరం అనేటువంటిది వస్తుంది. ఇక స్వతంత్ర చరం అనేది ఏదైతే ఉందో ప్రయోగంలో కారణం పాత్ర పోషిస్తుంది. స్వతంత్ర చరం దేన్ని పాత్ర పోషిస్తుంది? కారణం. మనం దేనిపైన అయితే అధ్యయనం చేస్తామో అది కారణంగా స్వతంత్ర చరంగా ఉంటుంది. ఆ కారణ పాత్ర పోషిస్తే పరతంత్ర చరం ఏ పాత్రను పోషిస్తుందంటే ఫలితం పాత్ర పోషిస్తుంది. ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి వాక్యాలు. స్వతంత్ర చరం అనేది ఏ పాత్ర పోషిస్తుంది? కారణం పాత్ర పోషిస్తుంది. పరతంత్ర చరం ఫలిత పాత్ర పోషిస్తుంది. అంటే ప్రయోగంలో ప్రయోగకర్త తన ప్రయోగానికి అనువుగా మార్చే చరాలను స్వతంత్ర చరాలు అని అనడం జరుగుతుంది. ఈ విధంగా అంటే ప్రయోగకర్త ఏం చేస్తాడు? తన ప్రయోగానికి అనువుగా మార్చుతాడు. అట్లా మార్చే చరాలనే మనం స్వతంత్ర చరాలు అని అనడం జరుగుతుంది. అదేవిధంగా స్వతంత్ర చరాల ఉనికి లేదా ఉపయోగం లేదా ప్రయోగం వల్ల మార్పు చెందే పరతంత్ర చరాలను పరతంత్ర చరాలు అంటారు. అంటే మార్పు చెందేదానికి సంబంధించి తీసుకుంటే ఇవి పరతంత్ర చరాలని చెప్పవచ్చు. ఉదాహరణకు మనకి ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు, చూద్దాం. ఉదాహరణకు తల్లిదండ్రులకు సంబంధించి తల్లిదండ్రుల విద్యార్హతల ప్రభావాన్ని వారి పిల్లల సాధనను తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయోగంలో తల్లిదండ్రుల విద్యార్హత స్వతంత్ర చరం అవుతుంది. తల్లిదండ్రుల యొక్క విద్యార్హత స్వతంత్ర చరం. అయితే పిల్లల యొక్క సాధన ఏదైతే ఉందో అది పరతంత్ర చరం అవుతుంది. మనం స్వతంత్ర చరం, పరతంత్ర చరం గురించి తెలుసుకుంటున్నాం. మరి ఇక్కడ తల్లిదండ్రుల విద్యార్హతల ప్రభావాన్ని వారి పిల్లల సాధనపై ఏ విధంగా ఉంటుంది అంటే తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళకి నాలెడ్జ్ అనేది డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి ప్రయోగం చేస్తే కనుక తల్లిదండ్రుల విద్యార్హత ఇక్కడ ఏమవుతుంది? స్వతంత్ర చరం అవుతుంది. మరి పిల్లల సాధన ఏ విధంగా అవుతుంది? పరతంత్ర చరం అవుతుంది. అయితే పిల్లల సాధనపై తల్లిదండ్రుల విద్యార్హతలే కాకుండా విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల యొక్క ప్రజ్ఞ కావచ్చు, కుటుంబం కావచ్చు, ఆర్థిక స్థితి కావచ్చు, ఆరోగ్య స్థితి కావచ్చు, ఇలాంటి అనేకమైనటువంటి కారణాలు కూడా ప్రభావితం చేయడం జరుగుతుంది. ఇవన్నిటినీ ఇప్పుడు ప్రజ్ఞ, కుటుంబం, ఆర్థిక స్థితి, ఆరోగ్య స్థితి ఇవన్నీ ఏవైతే అనుకున్నామో వీటిని ఏమంటామంటే జోక్యచరాలు అంటాం. అంటే తల్లిదండ్రులు చదువుకొని ఉండి పిల్లలు చదువుకుంటే ఓకే, తల్లిదండ్రులు చదువుకొని ఉండి కూడా పిల్లలు సరిగా చదువుకోకపోవడానికి గల కారణాలు మనం పరిశీలిస్తే వాళ్ళ ప్రజ్ఞకు సంబంధించి, కుటుంబ ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఇవన్నీ అడ్డం రావడం వల్ల వాళ్ళు సరిగా చదువుకోకపోవడం, అవి వాటిని అడ్డం వస్తాయి కాబట్టి వాటిని మనం జోక్యచరాలు అని అనడం జరుగుతుంది.
ఏమంటాం మనం? వీటిని జోక్య చరాలు అంటాం. అయితే వచ్చిన ఫలితం పరతంత్ర చరంపై ఖచ్చితంగా స్వతంత్ర చరం యొక్క ప్రభావం అని నిరూపించడానికి ప్రయోగకర్త జోక్య చరాలను నియంత్రించవలసి ఉంటుంది. మరి ప్రయోగకర్త ఏం చేయాలా? స్వతంత్ర చరము పరతంత్ర చరాలను బేస్ చేసుకొని మనం ప్రయోగం చేయాల్సి ఉంటుంది. ఈ జోక్య చరాలను ఏం చేయాలా? ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి, అంటే నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనిని ప్రయోగాత్మక నియంత్రణ అని అంటారు. ప్రయోగాత్మక నియంత్రణకు ప్రయోగకర్త వివిధ ప్రయోగాత్మక నియంత్రణ పద్ధతులను ఉపయోగిస్తాడు. మరి వీటిలో ముఖ్యమైనటువంటి ప్రయోగానికి సంబంధించినటువంటి లక్షణాలు మనం తెలుసుకున్నాం. ప్రయోగంలో ఎంతమంది ఉంటారు, ఏం చరాలు ఉంటాయి, ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు లక్షణాలు తెలుసుకున్నాం. ఇక పద్ధతులు, ఈ పద్ధతులు తెలుసుకుంటే మనకి ఈ పద్ధతి అనేటువంటిది పూర్తవుతుంది. అయితే ఈ పద్ధతులకు సంబంధించి ఫస్ట్ మనం నివారణ పద్ధతి గురించి తెలుసుకుందాం. నివారణ పద్ధతి ప్రయోగాన్ని నియంత్రించడంలో సాధారణ ప్రత్యక్ష పద్ధతి ప్రయోగ ఫలితాలను ప్రభావితం చేసే పరిస్థితులను నివారించడం. ఈ పద్ధతి ప్రయోజ్యులకు సంబంధించిన పరిస్థితులను కానీ పరిసరాలకు సంబంధించిన పరిస్థితులను నియంత్రించడం కానీ జరుగుతుంది. అంటే ఇక్కడ నివారణ పద్ధతి అంటే ఏంది? నివారించడం. ఏంటి? ప్రయోగాన్ని నియంత్రించడంలో మనం చేసేటువంటి ప్రయోగాన్ని నియంత్రించడం నివారణ పద్ధతి అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ప్రయోజ్యులకు సంబంధించినటువంటి, ప్రయోజ్యులు అంటే ఎవరైతే చేయబడేటువంటి వారు ఉన్నారో ప్రయోజ్యులు. ఈ ప్రయోజ్యులకు సంబంధించిన పరిస్థితులు కానీ పరిసరాలకు సంబంధించిన పరిస్థితులను నియంత్రించడం కానీ జరుగుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు ప్రయోగకర్త అమ్మాయిలు అబ్బాయిల మధ్య గణిత శాస్త్రంలోని భావనలు నేర్చుకోవడంలో భేదాలను అధ్యయనం చేయాలనుకొని అబ్బాయిలు అమ్మాయిల కంటే బాగా రాణించారని తెలుసుకొని దానికి ఇతర కారణాలు ఏమై ఉండొచ్చని పరిశీలించినప్పుడు, అంటే ఇక్కడ ప్రయోగకర్త ఏం చేస్తున్నారంటే అమ్మాయిలు అబ్బాయిలు గణిత శాస్త్ర భావనలు నేర్చుకోవడంలో భేదాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. మరి అబ్బాయిలు అమ్మాయిల కంటే బాగా రాణించారని తెలుసుకున్నారు. దానికి ఇతర కారణాలు ఏమై ఉండొచ్చని పరిశీలిస్తున్నాడు ప్రయోగకర్త. ఆ పరిశీలించినప్పుడు అబ్బాయిల్లో ఎక్కువ శాతం గణిత శాస్త్రంలో ప్రత్యేక బోధన పొందిన వారని తెలుసుకుంటే, అంటే వీళ్ళు స్పెషల్గా ఒక టీచర్తో చెప్పించుకోవడము, మళ్ళీ రీజన్ చేయించుకోవడము, లేకపోతే ట్యూషన్స్కి వెళ్ళడము, కోచింగ్లు వెళ్ళడము అలాంటివి చేస్తే కనుక ప్రత్యేక బోధన అంటారు. ఆ విధంగా ప్రత్యేక బోధన పొందిన వారిని తెలుసుకుంటే అప్పుడు ఏం చేయాలి? మరి ప్రయోగకర్త గణిత శాస్త్ర బోధనలో ప్రత్యేక శిక్షణ పొందిన వారిని ప్రయోగ సమూహం నుంచి ఏం చేస్తాడు? తీసేయడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాం? నివారణ పద్ధతి అంటాము. అయితే ఇంతేగాక ఇదే ప్రయోగంలో అబ్బాయిలకు అమ్మాయిలకు బోధించిన గదుల వాతావరణంలో భేదాలు ఉన్నట్లుగా గమనిస్తే ఇద్దరికీ కూడా ఒకే గదిలో బోధించవచ్చు. ఇది పరిసర పరిస్థితులను నియంత్రించడం అవుతుంది. అంటే దీనికి సంబంధించినటువంటి నివారణ పద్ధతికి సంబంధించినటువంటి అర్థం ఏంటంటే అమ్మాయిలకు సంబంధించి కానీ తర్వాత అబ్బాయిలకు సంబంధించి కానీ గణిత శాస్త్రంలో ఏ విధంగా ఉన్నారు పరిశీలించినప్పుడు, గణిత శాస్త్రంలో ఏ విధంగా ఉన్నారని పరిశీలించినప్పుడు అబ్బాయిలు ముందున్నారు. మరి అబ్బాయిలు ముందుండడానికి గల కారణం ఏందని మళ్ళీ ప్రయోగకర్త తెలుసుకుంటే గణితానికి సంబంధించి అబ్బాయిలు ప్రత్యేక బోధన పొందినారని తెలుసుకున్నారు. అప్పుడు ప్రత్యేక బోధన పొందిన వాళ్ళని పక్కకెట్టి ఏం చేశాడు? మామూలుగా ఉన్నటువంటి విద్యార్థులపైనే ప్రయోగం చేశాడు. అంటే అందరూ ఒకే లెవెల్లో నేర్చుకొని ఉండదు, మళ్ళీ స్పెషల్గా ఎలాంటి క్లాసులు ఉండదు. ఒకవేళ అలాంటి విద్యార్థులు ఉంటే వారిని పక్కకు పెట్టడం, దీన్నే మనం నివారణ పద్ధతి అంటాం. ఇది ఈ విధంగా నివారణ పద్ధతి అనేటువంటిది ఉంటుంది. ఇది నివారణ పద్ధతి. మనకు ఈ విధంగా ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ప్రయోగ పద్ధతిలో ఏ దశకు సంబంధించి అని అడగచ్చు. కాబట్టి వాళ్ళని మనం నివారిస్తున్నాం కాబట్టి ఇది నివారణ పద్ధతి అవుతుంది. తర్వాత నియంత్రణ సమూహ పద్ధతి. దీంట్లో నియంత్రణ సమూహ పద్ధతికి సంబంధించి మనం తెలుసుకుందాం. నియంత్రణ సమూహ పద్ధతిలో
ఇది వివిధ ప్రయోగ పరిస్థితులలో ఉపయోగించే మరొక సాధారణ పద్ధతి. ఇది కూడా ఒక ప్రయోగ పరిస్థితుల్లో ఉపయోగించే సాధారణ పద్ధతి. ఇక్కడ నియంత్రణ సమూహం అనే రెండో సమూహాన్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈ నియంత్రణ సమూహం అన్ని విషయాలలో ప్రయోగ సమూహంతో సమాంతరమైనదిగా జాగ్రత్త వహించబడుతుంది. ఇలా చేయడానికి కారణం ప్రయోగంలో ఉపయోగించే జోక్యం విషయంలో తప్ప రెండో సమూహంలో ఏ విధమైన తేడా లేకపోతే ప్రయోగంలోని ఫలితాలు ఖచ్చితంగా స్వతంత్ర చరం యొక్క ఫలితమే అని నిరూపించడం. ఇది నియంత్రణ సమూహ పద్ధతి. మరి నియంత్రణ సమూహ పద్ధతికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ మనం చూద్దాం. ఉదాహరణకు సంబంధించి తీసుకుంటే మొదట చెప్పినటువంటి ఉదాహరణలు మొదట ఏం తెలుసుకున్నాం? మామూలుగా మ్యాథ్స్కి సంబంధించినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఏ విధంగా ఉన్నారు, అబ్బాయిలు స్పెషల్ క్లాసులు కానీ స్పెషల్ ప్రత్యేక బోధన తెలుసుకుంటే వాళ్ళని పక్కకట్టేసి ప్రయోగం చేశారు. అది నివారణ పద్ధతి. మరి ఇక్కడ నియంత్రణ సమూహ పద్ధతికి సంబంధించి ఒక ఉదాహరణ తెలుసుకుంటే ఈ పద్ధతి మనకు క్లియర్గా అర్థమవుతుంది. విద్యార్థుల సాధనపై తల్లిదండ్రుల విద్యార్హత ప్రభావాలు తెలుసుకునేటప్పుడు ప్రయోగకర్త స్వతంత్ర చరంతో పాటు పరతంత్ర చరాన్ని ప్రభావితం చేసే అన్ని చరాలను గుర్తించి వాటన్నింటిలో రెండు సమూహాలు ఒకే విధంగా ఉండేటట్లు చూసుకొని ప్రయోగాన్ని ప్రారంభిస్తాడు. అంటే మనం రెండు సమూహాలపైన అధ్యయనం చేసినప్పుడు ఈ సమూహమైనా సమానంగా ఉండేటట్టు చూసుకొని ప్రయోగాన్ని ప్రారంభిస్తాడు. ఇలా రెండు సమూహాలను నియంత్రించడానికి 3 పద్ధతులు ఉన్నాయి. మళ్ళీ ఏంటి? ఈ రెండు సమూహాలు ఉన్నాయి కదా, ఈ రెండు సమూహాలకు సంబంధించి ప్రయోగం చేయాలంటే 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఈ 3 రకాల పద్ధతులు ఏంటి మనం తెలుసుకుందాం. ఒకటి సమజోడి పద్ధతి. సమజోడి పద్ధతి ఇందులో ప్రయోగకర్త రెండు సమూహాలను ప్రజ్ఞ విషయంలో నియంత్రించవలసినప్పుడు ఒక ప్రామాణీకరించిన ప్రజ్ఞా పరీక్షను ప్రయోజ్యులైన అందరిపై ప్రయోగించి ఒకే విధమైన ప్రజ్ఞాలబ్ధి సాధించిన ఇద్దరిద్దరిని తీసుకొని ఒక సమూహానికి కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా ఇది సమజోడి పద్ధతి. అంటే సమానంగా ఉండేటువంటి విధంగా సమజోడి చేయడం. తర్వాత సమసమూహ పద్ధతి. ఇందులో ప్రయోగకర్త రెండు సమూహాలను ప్రజ్ఞపై సమాంతరంగా గుర్తించడానికి ఏం చేస్తాడు? ఇక్కడ రెండు సమూహాలకు ప్రజ్ఞా పరీక్ష నిర్వహించి ఆ పరీక్షపై ఆ సమూహాల కేంద్రీయ ప్రవృత్తి మాపనం చరశీలతలను పోల్చి వాటి విలువలతో చెప్పుకోదగిన మార్పు లేని పక్షంలో ఆ రెండు సమూహాలను పోల్చదగిన భావించి ప్రయోగాన్ని నిర్వహిస్తాడు. రెండు సరిగ్గా ఉంటే ఆ విధంగా అది కంటిన్యూషన్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత యాదృచ్ఛిక సమూహ పద్ధతి. ఒకవేళ ప్రయోగకర్త సంబంధిత జోక్య చరాలను గుర్తించడంలో కానీ నియంత్రించడంలో కానీ చాలా ఇబ్బందులు ఉన్నట్లుగా గుర్తించినప్పుడు యాదృచ్ఛికంగా వ్యక్తులను సమూహాలకు కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా సమజోడి పద్ధతి కానీ సమసమూహ పద్ధతి కానీ యాదృచ్ఛిక సమూహ పద్ధతి కానీ మనకు ఈ విధంగా ఈ పద్ధతిలో నియంత్రణ సమూహ పద్ధతిలో మనం చేయడం జరుగుతుంది. నియంత్రణ అంటే నియంత్రించడం, ఒక సమూహంలో ఉన్నటువంటి వాళ్ళని నియంత్రించడం, స్పెషల్ క్లాస్ తీసుకున్న వాళ్ళను నియంత్రించడం, తర్వాత సమజోడిని ఏ విధంగా ఫాలో కావాలా, సమూహంగా ఏ విధంగా ఉండాలా, తర్వాత యాదృచ్ఛికంగా ఏ విధంగా ఉండాలనేటువంటిది ఇది ఈ పద్ధతికి సంబంధించి, ఇది ప్రయోగానికి సంబంధించి. తర్వాత ప్రయోగాత్మక నమూనా అనేటువంటి ఒక అంశాన్ని మనం చూద్దాం. ఈ ప్రయోగాత్మక నమూనా అనేటువంటిది ఏ విధంగా ఉంటో మనకు క్లియర్గా కొద్దిగా అర్థమవుతాయి ఇప్పుడు తెలుసుకుంటేది. ప్రయోగకర్త ఏదైనా సమస్యను గుర్తించినప్పుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయోగానికి ప్రణాళిక రూపొందిస్తాడు. ఈ ప్రణాళిక మొత్తం ప్రయోగ ప్రక్రియ యొక్క నకలుగా తయారవుతుంది, అంటే డూప్లికేట్గా బ్లూ ప్రింట్గా తయారవుతుంది. ఇలా ప్రణాళిక రూపొందించేటప్పుడు ప్రయోగకర్త సమస్యకు సరైన ప్రయోగ నమూనాను ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి ప్రయోగ నమూనా అనేది ప్రయోగకర్త ఉపయోగించే ప్రయోగ నియంత్రణ పద్ధతి, సమూహాల సంఖ్య, జోక్యాల సంఖ్య, ప్రయోజ్యుల సంఖ్య, పరిశీలన సంఖ్య, సాంఖ్యక పద్ధతులు,
మొదలైన వాటిపై ఆధారపడుతుంది. ఇది ప్రయోగాత్మక నమూనాకు సంబంధించి. వీటి ఆధారంగా ఎన్నో రకాల ప్రయోగ నమూనాలను ప్రయోగకర్త రూపొందించుకోవచ్చు. వీటి ఆధారంగా ఇక తర్వాత 1963 సంవత్సరంలో ఫెదరర్ అనేటువంటి వ్యక్తి ప్రయోగ నమూనాలను రెండు ముఖ్య నమూనాలుగా విభజించడం జరిగింది. అవి ఒకటి క్రమబద్ధమైన నమూనా, రెండవది యాదృచ్ఛిక నమూనా. మరి ప్రయోగాత్మక నమూనాలను 1963 సంవత్సరంలో ఎవరు? ఫెదరర్ అనేటువంటి వ్యక్తి, సైకాలజిస్టు, నమూనాలను రెండు రకాలుగా తెలియజేయడం జరిగింది. ఒకటి క్రమబద్ధమైన నమూనా, రెండవది యాదృచ్ఛికమైనటువంటి నమూనా. ఇక ప్రయోజ్యుల ఎంపిక కానీ విభజన, జోక్యాల ప్రయోగం ఖచ్చితమైన పద్ధతిలో జరిగితే అది క్రమబద్ధమైనటువంటి నమూనా అని చెప్పుకోవచ్చు. ప్రయోజ్యుల సంబంధించినటువంటి ఎంపిక, విభజన కానీ జోక్యాల ప్రయోగం కానీ ఖచ్చితమైన పద్ధతిలో జరిగితే అది క్రమబద్ధమైన నమూనా. అది యాదృచ్ఛికంగా జరిగితే అది యాదృచ్ఛిక నమూనా అని చెప్పుకోవచ్చు. అయితే క్రమబద్ధమైన పద్ధతి అయినా లేదా యాదృచ్ఛిక పద్ధతి అయినా ప్రయోగాలు కింది 3 పద్ధతుల్లో నిర్వహించబడతాయి. మనం ఇప్పటిదాకా 3 పద్ధతులు తెలుసుకున్నాం. మళ్ళీ దీంట్లో కూడా ప్రయోగాత్మక నమూనాలు కూడా ఒక 3 పద్ధతులు ఉన్నాయి, అవి తెలుసుకుందాం. మొదలుగా ఏక సమూహ పద్ధతి. ఈ ఏక సమూహ పద్ధతి సంబంధించి మనం ఒకటోది ఏక సమూహ పద్ధతి. ఈ పద్ధతిలో ప్రయోగకర్త ఒకే సమూహంపై తన ప్రయోగాన్ని నిర్వహిస్తాడు. ఒకే సమూహంపై ప్రయోగాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ పద్ధతిలో 2 విధాలు ఉన్నాయి. మొదటిది, ఎంచుకున్న సమూహంపై ప్రయోగకర్త తను ఏ జోక్య ప్రభావాన్ని పరీక్షించదలుచుకున్నాడో ఆ జోక్యాన్ని నేరుగా ప్రయోగించి ఫలితాన్ని సేకరించి నివేదిస్తాడు. ఇది ఉదాహరణకు చూద్దాం. తరగతి గదిలో నిష్పాదన సరిగ్గా లేని విద్యార్థులకు ఏదైనా కొత్త పద్ధతిలో కొంతకాలం బోధించి వారి నిష్పాదనను మాపనం చేస్తే కొత్త పద్ధతి ప్రభావాన్ని గమనించడం. రెండోది, ఎంచుకున్న సమూహం మీద పూర్వ పరీక్ష నిర్వహించి జోక్యం తర్వాత మళ్ళీ పరీక్షను నిర్వహించి జోక్య ప్రభావాన్ని తెలుసుకోవడం. ఈ విధంగా మనకు క్లియర్గా అర్థమవుతాయి. ఇది ఏక సమూహ పద్ధతి సంబంధించి. ఇంకా ఉదాహరణకు తీసుకుంటే, ప్రత్యేక అవసరాల విద్యార్థులపై ఉపాధ్యాయులకు ఉన్న అవగాహనను గురించి పరీక్ష నిర్వహించిన తర్వాత వారికి ప్రత్యేక అవసరాల విద్యార్థులపై శిక్షణ ఇచ్చి మళ్ళీ ప్రత్యేక అవసరాల విద్యార్థుల అవగాహన పరీక్ష నిర్వహించి శిక్షణ యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేయడం. అంటే అందరికీ ఒకసారి శిక్షణనిచ్చి తర్వాత ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ లాగా పెట్టి ఈ సమూహం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. అంటే తరగతిలో నాలెడ్జ్ లేనటువంటి నిష్పాదన సరిగ్గా లేనటువంటి విద్యార్థులకు ఒక కొత్త పద్ధతిలో మనం బోధించినాం. కొంతకాలం అట్లా బోధించిన తర్వాత వారి నిష్పాదన మళ్ళీ ఏం చేయాలో మాపనం చేసి కొత్త పద్ధతి యొక్క ప్రభావాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా ఇది ఏక సమూహ పద్ధతి. తర్వాత 2 సమూహాల పద్ధతి సంబంధించి తెలుసుకుందాం. 2 సమూహాల పద్ధతి సంబంధించి తెలుసుకుంటే, ఈ రకమైన పద్ధతిలో ప్రయోగకర్త 2 సమూహాలను తీసుకోవడం జరుగుతుంది. ఒకటి ప్రయోగ సమూహం, 2 నియంత్రణ సమూహం. 2 నియంత్రణ సమూహం. ఈ పద్ధతిలో కూడా ఏక సమూహ పద్ధతిలాగా నియంత్రణ సమూహానికి ఎటువంటి జోక్య ప్రయోగం చేయకుండా దత్తాంశాన్ని సేకరించి ప్రయోగ సమూహంపై మాత్రం జోక్య ప్రయోగం చేసి దత్తాంశాన్ని సేకరించి రెండింటి మధ్య ఉన్న భేదాన్ని గుర్తించి విశ్లేషించి నివేదించడం జరుగుతుంది. ఇది 2 సమూహాల పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు, సామాన్య శాస్త్రంలోని ఏదైనా ప్రయోగాన్ని గురించి అవగాహన చేసుకోవడంలో ప్రయోగ నిర్వహణ యొక్క ప్రభావాన్ని పరీక్షించదలిసి ఆ ప్రయోగాన్ని తరగతి గదిలో 2 సమూహాలకు వివరణ మాత్రం ఇచ్చి నియంత్రణ సమూహంపై ఆ ప్రయోగానికి సంబంధించిన విషయంను పరీక్షించి ప్రయోగ సమూహానికి మాత్రం అదే ప్రయోగాన్ని ప్రయోగశాల నిర్వహించి
చూపించిన తర్వాత ప్రయోగావగాహనపై పరీక్ష నిర్వహించిన యొక్క ప్రభావాన్ని తెలుసుకోవడం. అంటే ప్రయోగానికి సంబంధించినటువంటి సామాన్య శాస్త్రంలో ఏదైతే ఎట్లా ఉంది, సామాన్య శాస్త్రంలో ఏదైనా ఒక ప్రయోగాన్ని గురించి అవగాహన చేసుకోవడంలో ప్రయోగ నిర్వహణ యొక్క ప్రభావాన్ని పరీక్షించాల్సి, ఆ ప్రయోగాన్ని తరగతిలో 2 సమూహాలకు వివరణ మాత్రం ఇచ్చి నియంత్రణ సమూహంపై ఆ ప్రయోగానికి సంబంధించిన విషయం పరీక్షించి ప్రయోగానికి సమూహానికి మాత్రం అదే ప్రయోగాన్ని ప్రయోగశాల నిర్వహించి చూపించిన తర్వాత ప్రయోగ అవగాహనపై పరీక్షించి నిర్వహణ యొక్క ప్రభావాన్ని తెలుసుకోవడం. అట్లే ప్రయోగ సమూహంపై జోక్యం ప్రయోగించకముందే 2 సమూహాల మీద ఏం చేయాలా, పూర్వ పరీక్ష నిర్వహించి ప్రయోగ సమూహంపై జోక్య ప్రయోగం చేస్తే 2 ఉత్తర పరీక్ష నిర్వహించి 2 సమూహాలలో పూర్వ ఉత్తర పరీక్షలు గమనించి విశ్లేషించడం జరుగుతుంది. ఉదాహరణకు తీసుకుంటే D7 విద్యార్థులను 2 సమూహాలుగా చేసినాం. ఇది 2 సమూహాల పద్ధతి కదా. D7 విద్యార్థులను ఏం చేసినాం, 2 సమూహాలుగా చేసినాం. ఈ 2 సమూహాలకు ఉపాధ్యాయునిలో ఉండవలసిన నాయకత్వ లక్షణాల గురించి పూర్వ పరీక్షను నిర్వహించినాం. ప్రయోగ సమూహానికి మాత్రం ఉపాధ్యాయ నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఇచ్చి మళ్ళీ 2 సమూహాలకు ఉత్తర పరీక్ష నిర్వహించి 2 సమూహాలలో సమూహాల మధ్య భేదాన్ని గుర్తించి శిక్షణ యొక్క ప్రభావాన్ని తెలపడం. అంటే శిక్షణ ఉంటే ఏ విధంగా ఉంటుంది, శిక్షణ లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది ఈ 2 సమూహాల పద్ధతికి సంబంధించి అనేటువంటి విషయం తెలుసు. శిక్షణ ఇచ్చిన వాళ్ళకి ఎట్లుంటుంది, తేడా ఉంటుంది ఎట్లయినా. కాబట్టి ఇది ఆ విషయం. ఇది 2వ అంశం. ఇక 3వ అంశం అనేక సమూహాల పద్ధతికి సంబంధించి. ఈ పద్ధతిని పరీక్షించాల్సినటువంటి స్వతంత్ర చరాలు లేదా సమూహాలు 2 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఉపయోగించబడుతుంది. ఇక ప్రయోగాత్మక పద్ధతికి సంబంధించినటువంటి ఉపయోగాలను తెలుసుకుందాం. సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి ఉపయోగించే అన్ని పద్ధతులలో ఇది క్రమబద్ధమైనటువంటి పద్ధతి. మనకు ఇలాంటి వాక్యాన్ని తీసుకొని మనకు ప్రశ్న తయారు చేయవచ్చు. ఈ క్రింది వాటిలో అన్ని పద్ధతుల కంటే క్రమబద్ధమైనటువంటి పద్ధతి ఏది అని మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆప్షన్స్లో మనం గుర్తుపెట్టాలి. ఈ విధంగా లక్షణాల నుంచి కానీ పద్ధతి నుంచి కానీ మనకు ఉపయోగాలు, పరిమితులకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి కూడా మనకు అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది క్రమబద్ధమైనటువంటి పద్ధతి. ఈ పద్ధతిలో పరిశోధన ఖచ్చితంగా నియంత్రించబడిన పరిస్థితులలో జరుగుతుంది. మరి ఈ పద్ధతిలో పరిశోధన ఎట్లా జరుగుతుంది, ఖచ్చితంగా నియంత్రించబడినటువంటి పరిస్థితులలో జరుగుతుంది. అందుకే ప్రయోగం అని అంటారు. ఈ పద్ధతిలో పరిశోధన పూర్తిగా ప్రయోగకర్త చేతిలో ఉంటుంది, అంటే వశంలో ఉంటుంది. ప్రయోగకర్త చేతిలో ఉండేటువంటి పద్ధతే ప్రయోగాత్మక పద్ధతి అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పద్ధతి ద్వారా సేకరించినటువంటి ఫలితాలను మళ్ళీ నిరూపించవచ్చు. అందుకే ఈ శాస్త్రీయమైనటువంటి పద్ధతి అని మనం చెప్పుకుంటాం. అందుకే క్రమబద్ధమైనటువంటి పద్ధతి అని చెప్పుకుంటాం. ఒక్కసారి శాస్త్రీయంగా మనం ఏదైనటువంటి ఖచ్చితంగా నిరూపించగలిగితే అది మళ్ళీ మనం నిరూపించిన అదే ఫలితం రావడం జరుగుతుంది. ఈ పద్ధతిలో విషయనిష్టత అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఇది సైంటిఫిక్ మెథడ్ను ఉపయోగిస్తున్నాం కాబట్టి, శాస్త్రీయమైనటువంటి పద్ధతి కాబట్టి విషయనిష్టత అధికంగా ఉండడం జరుగుతుంది. తరగతి గది సమస్యల పరిష్కారాలను కనుగొనడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. మరి తరగతికి సంబంధించి ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ పరిష్కారాలు కనుగొనడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడడం జరుగుతుంది. నేడు పరిశోధనలో కంప్యూటర్ల వాడకం అధికమైనందువల్ల అటువంటి వసతులను ఉపయోగించుకోవడానికి అనువైన పద్ధతి ఈ పద్ధతి. దీన్ని ఉపయోగించి క్లిష్ట సమస్యలను కూడా అధ్యయనం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మనకు ప్రయోజనాలు, ఉపయోగాలు ప్రయోగ పద్ధతికి సంబంధించి. ఇంకొకటి పరిమితులకు సంబంధించి. మనోవిజ్ఞాన శాస్త్రం విషయ వస్తువు జీవులతో కూడుకుంది. మరి మనం ప్రయోగం వేటికి సంబంధించి అంటే ఓన్లీ జీవులకు సంబంధించి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదొక పరిమితి అని మనం చెప్పుకోవచ్చు. దీనితో వ్యవహరించడం, ఇతర సమాజ శాస్త్రాల విషయ వస్తువులతో వివరించడం
లాగా సులభమైనటువంటిది కాదు. ఇది చాలా తేలికైనటువంటి పద్ధతి కానే కాదు అని మనకు చెప్పడం జరుగుతుంది. అది ఒక పరిమితి అని మనం చెప్పుకోవచ్చు. ఇంకో పరిమితి ఏంటంటే జీవులు సహజ పరిస్థితులలో, కృత్రిమ పరిస్థితులలో చూపించే ప్రవర్తనలో తేడాలు ఉండడానికి అవకాశం చాలా ఉంటుంది. మరొక వ్యక్తికి సంబంధించి మనం ఏదైనా ప్రయోగం చేస్తూ ఉంటే మామూలుగా వ్యక్తి సహజ పరిస్థితులు ఎట్లుంటాడు, కృత్రిమ పరిస్థితులు ఎట్లుంటాడు, చూపించే ప్రవర్తన తేడాలో మార్పులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనుషుల మొత్తం ఉత్సుకతలను, భావనలను అధ్యయనం చేయడానికి సరిపోయే పరిస్థితులను సృష్టించడం కష్టం. ఒక వ్యక్తికి సంబంధించి ఏదైనా ప్రయోగానికి సంబంధించి మనం చేస్తున్నామంటే అన్నిటికి సంబంధించినటువంటి పరిశోధన చేయాలంటే ఈ పద్ధతిలో చాలా కష్టమైనటువంటి అంశం. అలాంటి సృష్టించడం చాలా కష్టమైనటువంటి అంశం. మనం ఏదైనా ఒక పద్ధతిలో ఒక అంశాన్ని ఒక కొత్త పద్ధతిలో మనం చెప్పాలనుకుంటాం విద్యార్థులకు. ఆ కొత్త పద్ధతిలో చెప్పాలనుకున్నప్పుడు జోక్యచరాలు వస్తాయి. ఆ జోక్యచరాలు మనం నియంత్రించినప్పటికీ మరి ప్రయోగ సమయంలో విద్యార్థుల యొక్క మానసిక స్థితి కానీ, ప్రేరణ కానీ సరిగా లేకపోతే ఈ ఫలితం అనేటువంటిది ఏ విధంగా ఉండదు, అది వేస్ట్ అవుతుంది. అంటే మనం కొన్ని సక్సెస్ కావచ్చు కానీ కొన్ని సక్సెస్ కాలేవు. జోక్యచరాలను మనం ఏమీ చేయలేము. ఇక తర్వాత లాస్ట్ వన్ కనుక తీసుకుంటే మనకు ఇంకొక 2-3 అంశాలు మనకు పరిమితులు అనేటువంటివి ఉన్నాయి. జీవుల అన్ని రకాల ప్రవర్తనలను ప్రయోగ పద్ధతిలో అధ్యయనం చేయడం కష్టం. ఇది సరైనటువంటిది. ఉదాహరణకు తనకు బాగా దగ్గరి వారికి అకస్మాత్తుగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనిషి ప్రవర్తనలో వచ్చే మార్పును ప్రయోగ పద్ధతిలో అధ్యయనం చేయలేం. చేస్తామా? కష్టం ఎట్లా వచ్చిందనేటువంటి ప్రయోగం చేయగలుగుతామా? చేయలేం. కాబట్టి ఇది కూడా ఒక పరిమితి. తర్వాత మనోవిజ్ఞాన శాస్త్రంలో ఎక్కువగా ప్రయోగాలు జంతువులపై చేసి వాటి ఆధారంగా వివిధ సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. అంతేనా? మనకు సైకాలజిస్టులంతా కుక్కపై, ఎలుకపై, పావురంపై, తర్వాత చింపాంజీలపై ఇలాంటి వాటిపై అధ్యయనం చేయడం జరిగింది. అయితే జంతువుల మనుషుల ప్రవర్తన ఎంతవరకు పోల్చదగింది అనేది సార్వజనికంగా అంగీకరించలేనటువంటిది. మనిషికి సంబంధించినటువంటి జ్ఞానము, ఆ జంతువులకు సంబంధించినటువంటి జ్ఞానం ఒకట అనేటువంటిది కూడా ఒక పరిమితి అని చూసుకోవచ్చు. తర్వాత ప్రయోగ పద్ధతికి చాలా సమయం, డబ్బు అవసరమయ్యేటువంటి పద్ధతి. ప్రయోగ పద్ధతికి చాలా టైం పడుతుంది, దానికి కూడా డబ్బు చాలా అవసరం ఉంటుంది. ఇంకా తర్వాత మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగ పద్ధతి ద్వారా సాధించిన ఫలితాలను సార్వజనీనంగా సాధారణీకరించలేం. ఒక ప్రయోగం చేసి ఇదే ప్రయోగం అన్నిటికీ అని మనం జనరలైజేషన్ చేయలేము. తర్వాత ప్రయోగ పద్ధతిలో ఉపయోగించే పరికరాలు ప్రయోగ సమూహంలోని వైయక్తిక భేదాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు. ప్రయోగ పద్ధతిలో ఉపయోగించేటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రయోగ సమూహంలోని వైయక్తిక భేదాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా ప్రయోగ పద్ధతికి సంబంధించినటువంటి పరిమితులు. ఇది ప్రయోగ పద్ధతి. దీనికి సంబంధించినటువంటి మెయిన్ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. ప్రయోగ పద్ధతి అంటే ఏంటి, ఆ ప్రయోగ పద్ధతికి సంబంధించినటువంటి భావనలు ఏమున్నాయి, వాటికి సంబంధించినటువంటి లక్షణాలు ఏమున్నాయి, వాటికి సంబంధించినటువంటి పద్ధతులు ఏమున్నాయి, దాంట్లో ఈ పద్ధతులను ఏ విధంగా అధ్యయనం చేశారు, దీని యొక్క ప్రయోజనాలు ఏంటి, పరిమితులు ఏంటి, ఇదంతా మనం ఉదాహరణలు ప్రతి ఒక్క అంశానికి ఉదాహరణ ఇచ్చాడు. ఆ ఉదాహరణను అర్థం చేసుకొని మనం కాన్సెప్ట్ను అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రయోగ పద్ధతికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం తెలుసుకుంటే దీని నుంచి మార్కు రావడానికి ప్రయోగ పద్ధతి కానీ, తర్వాత వ్యక్తి చరిత్ర పద్ధతి కానీ, అంత పరిశీలన పద్ధతి కానీ, తర్వాత పరిశీలన పద్ధతి కానీ ఖచ్చితంగా 1 లేదా 2 బిట్స్ ఈ 4 పద్ధతుల నుంచి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. దీంట్లో మనకు సైకాలజికల్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి దాంట్లో ఒక టాపిక్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత సెకండ్ టాపిక్ అనేది ప్రారంభమవుతుంది.